మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయటానికే వచ్చాడు. అనేకులకు పరిచర్య చేయటానికి వచ్చాడు ఆయన. పరిచారం చేయించుకోవడానికి రాలేదు ఆయన. మనుష్య కుమారుడు అంటే ఎవరు? దేవుని కుమారుడు. మనందరికీ పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన గొప్పవాడయ్యండి, దేవుని కుమారుడయ్యండి, తను తాను తగ్గించుకుని అయితే అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వటానికి వచ్చాడంట. అనేకులకు, కేవలం ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి కొరకు కూడా విమోచన క్రయధనం. విమోచన క్రయధనం అంటే ఏంటి? ఈ లోకంలో మనం ధనం చూస్తున్నాం. ప్రతి వాళ్ళ దగ్గర ధనం ఉంటూనే ఉంటుంది, ఐశ్వర్యం ఉంటూనే ఉంటుంది. విమోచన క్రయధనము చెల్లించడానికి వచ్చాడు. మన తాతల కాలం నుండి మనము పాపులమై ఉన్నాము. పాపము వలన మనం బందీలు అయ్యాము. ఎందుకంటే సాతాను యొక్క ప్రబంధస్థాలలో మనం బందీలమైతే ఆ బంధకముల నుండి విడిపించాలి అంటే విమోచన క్రయధనముగా ఆ క్రయధనాన్ని చెల్లించాలి. ఈ లోక సంబంధమైన ధనము కాదు, క్రయధనం, విలువైన ధనము. విలువైన ధనము ఏంటి? ఆ విలువైన ధనము అంటే సాక్షాత్తు దేవుని రక్తం. మానవ రక్తము కాదు, పరిశుద్ధ రక్తం, వెలగల రక్తం. విమోచన క్రయధనం మనందరి కోసము కూడా ఆయన వెల చెల్లించాడు. వెల చెల్లించి మనలను స్వతంత్రులుగా చేశాడు. బంధకాలలో నుండి బయటికి తీశాడు. మన కొరకు ఆయన విమోచన క్రయధనమును చెల్లించేశాడు. విలువైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఆయన తన ప్రాణమును రక్తమును క్రయధనముగా మన పక్షమున చెల్లించి మనకు విడుదలయు విమోచన ఇవ్వటానికి వచ్చాడు. విడుదల విమోచన మనకు కలిగజేశాడు. మనిషి కుమారుడు అంటే దేవుని కుమారుడైన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల చేత పరిచర్యం చేయించుకోవడానికి రాలేదు. ఆయనే పరిచర్యం చేయడానికి వచ్చాడు. మనకు పరిచర్య చేస్తున్నాడు. ఎంత తగ్గింపు అండి! ఇంకొక దానికంటే పైన ఒక మాట ఉంది. ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల, ఎవడైనా సరే గొప్పవాడు అయిన ఎడల, అధికారి అయిన ఎడల ఏం చేయాలి? అతను అనేకులకు పరిచర్య చేయవాడిగా ఉండాలంట. ఈనాడు అధికారులు ఏం చేస్తారండి? అమాయకులైన వారి చేత, లోకములో ఉన్నవారి చేత దాసత్వాలు చేయించుకుంటుంటారు, పరిచర్య చేయించుకుంటుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? లోకంలో గొప్పవాడైన వాడు అనేకులకు దాసుడిగా ఉండాలి, అనేకులకు పరిచర్య చేసి ప్రేమను పంచిపెట్టి వారి కష్టాలలో జోక్యం చేసుకుని మనుషుల పక్షమున పనిచేయవాడిగా ఉండాలి. ప్రభువారు ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి కూడా పరిచర్య చేయించుకోవటకు రాలేదు. ఆయనే సర్వ మనుషులకు పరిచర్య చేశాడు. విమోచన క్రయధనముగా ఆయన బలి అయిపోయాడు. ఆ క్రయధనం విలువ చాలా గొప్పది. ఆ చిందించిన రక్తమే పరిశుద్ధ దేవుని రక్తమే. అదే వెలగల రక్తం, అది క్రయధనం. మనందరి పక్షమున క్రయధనమును చెల్లించాడు. మనకు విడుదల కలిగజేశాడు. బంధకములో నుండి మనల్ని బయటికి తీశాడు. మనను స్వాతంత్రులుగా చేశాడు. ఎవరు? మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అంటే దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా ఉండాలండి. ప్రభువారు నిన్న మొన్న వచ్చినాడు కాదు. భూమికి పునాది వేయక మునిపే ఆయన ఉన్నాను అంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడు కాదు ప్రభువారు. ఆయన మానవతారంగా రావాల్సి వచ్చింది. భూమి పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన సర్వ మానవుల కొరకు విమోచన క్రయధనమును, ఆయన ప్రాణమును రక్తమును సిందించి చెల్లించి మనకు విడుదలను విమోచన కలిగజేశాడు. ఆయన రక్తమందు నమ్మకం ఉంచిన వారికి విడుదల కలుగుతుంది. ఆయన రక్తము యొక్క విలువ తెలిసిన వారికి
ప్రభునందు నమ్మిక ఉంచిన వారికి, ప్రభువుని అంగీకరించిన వారికి ఈ పాపలోకములో పాపమునకు విముక్తి కలుగుతుంది, పాపము నుండి విడుదల కలుగుతుంది, స్వాతంత్రులుగా ఉంటారు. పాపము వారిని బంధించలేదు, మరణము వారిని బంధించదు, స్వాతంత్రులై ఉంటారు. ఇటు భాగ్యము దేవుని కుమారుడైన యేసయ్యకు మాత్రమే ఉంది. ఆయన సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.